నమస్తే జీటీవీ న్యూస్ కి స్వాగతం। నేను కృష్ణకుమారి। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। ఘనంగా జరిగిన అనకాపల్లి జిల్లా మినీ మహానాడు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన మంత్రులు అనిత, కొల్లు రవీంద్ర, ఇతర ముఖ్య నాయకులు। ప్లాంట్ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా శిరోమండనం చేసుకున్న సిఐటియు నాయకులు। ప్లాంట్ రక్షణ కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నామంటూ నినాదాలు। విశాఖ తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా ముల్లి అప్పారావు నియామకం। నేడు అభిమానులతో కలిసి ఘనంగా బాధ్యతల స్వీకరణ। తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లాలో మినీ మహానాడు ఘనంగా ప్రారంభమైంది। హోంమంత్రి వంగలపూడి అనిత నాయకత్వంలో ఈ మహానాడు జరిగింది। ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర, స్థానిక ఎమ్మెల్యేలు, టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు। జ్యోతి ప్రజ్వలన చేసి పార్టీ జెండాను ఆవిష్కరించిన మంత్రులు అనిత, కొల్లు రవీంద్ర, ఇతర నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు। ఈ మినీ మహానాడులో పలు తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదం పొందాయి। సుమారు 10,000 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలు తనకు భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు। గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని గుర్తు చేశారు। గత 5 సంవత్సరాలలో పాయకరావుపేటలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం రెండూ సమాంతరంగా నడుస్తున్నాయన్నారు। బల్క్ డ్రగ్ పార్క్, స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా వేలాది ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని పేర్కొన్నారు। పాయకరావుపేట అంటే తెలుగుదేశం పార్టీ కంచుకోట అని చెప్పారు। కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరగాల్సిందే అంటూ పార్టీ పట్ల నిబద్ధత వ్యక్తం చేశారు। ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని చూసి ప్రతి నాయకుడు ఎంతో నేర్చుకోవాలి అంటూ అభినందించారు। ప్రజలు ఇటీవల చూపిన సినిమా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే విధంగా ఉందని వ్యాఖ్యానించారు। ఈ సందర్భంగా పాయకరావుపేట నియోజకవర్గంలో ఉత్తమ సేవలు అందించిన నాయకులను, కార్యకర్తలను సన్మానించారు। ఉక్కు ప్రైవేటీకరణని వ్యతిరేకంగా ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు। కూర్మన్నపల్లెం ఉక్కు కార్మికుల దీక్ష శిబిరం వద్ద ఉదయం నుండి ఆమరణ నిరాహార దీక్షలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొని దీక్ష చేపట్టారు। ఉక్కు ప్రైవేటీకరణ, కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో వైఎస్ షర్మిల మండిపడ్డారు। సౌత్ సబ్ డివిజన్ డీసీపీ 2 మేరీ ప్రశాంతి ఆధ్వర్యంలో వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు। పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలం జనసేన పార్టీ కార్యాలయంలో పెందుర్తి శాసనసభ్యులు పంచకల రమేష్ బాబు ప్రజా దర్బార్ నిర్వహించారు। సబ్బవరం మండలంలోని వివిధ గ్రామాల నుండి ప్రజలు విచ్చేసి వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు। ప్రజా దర్బార్లో 126 మంది అర్జీలను పంచకర్లకు అందజేశారు। ఈ సందర్భంగా పంచకర్ల మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలు, భూ ఆక్రమణలు, చెరువులు, గడ్డలు ఆక్రమణకు సంబంధించి ఫిర్యాదులు, పెన్షన్ మంజూరు, త్రాగునీటి సమస్య, రోడ్లు, డ్రైన్లు, కలవర్ట్లు నిర్మాణం, కరెంటు సమస్యలపై సబ్బవరం మండలంలో సంబంధించి వివిధ గ్రామాలకు మౌలిక వస్తువుల ఏర్పాటు కోసం అధిక సంఖ్యలో ఫిర్యాదులు రావడం జరిగిందని తెలిపారు। అర్జీదారుల నుంచి స్వీకరించిన సమస్యలను అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చామన్నారు। గతంలో లాగా కాకుండా ఇంకా మెరుగైన విధంగా వాళ్ళకి ముందే అకౌంట్లో డబ్బులు వేయటం కానీ, డబ్బులు వేసి వాళ్ళకి గ్యాస్ సిలిండర్ ఇవ్వటం కానీ, దాన్ని ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ, సంబంధిత అధికారులు కానీ వెళ్ళి వాళ్ళకి అందజేసే కార్యక్రమం కానీ చేపట్టడం జరిగింది। ఈ రోజు ఇక్కడ హెడ్ క్వార్టర్లో
నా చేతుల మీదుగా కూడా ఒక లబ్ధిదారులకి అందించి రావటం జరిగింది. భవిష్యత్తులో కూడా వచ్చే నెల తల్లికి దీవెన కార్యక్రమంలో డబ్బులు వేయటం కానీ, అదే నెలాఖరులో రైతు భరోసా కానీ, వచ్చే ఆ పై నెల ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కానీ అన్ని కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. టైం బాండ్ ప్రోగ్రాం 20,000 కోట్ల రూపాయలు ఈ 3 పథకాలకు వచ్చే నెల ఖర్చు కాబోతా ఉంది. దానికి కూడా ముఖ్యమంత్రి గారు నిన్న మొన్న కేబినెట్ లో ఫండ్ రెడీ చేసుకున్నామని చెప్పారు. వచ్చే నెల ఏదైతే గతంలో ఎలక్షన్లో మేము వాగ్దానం చేశామో అవి కూడా పూర్తిగా తీర్చబోతున్నామని కూడా తెలియజేస్తాం. హనుమాన్ జయంతి ఉత్సవాలు వాడవాడల అంగరంగ వైభవంగా జరిగాయి. అందులో భాగంగా పెందుర్తి చిన్నముష్టివాడ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు వేకువజామునే ఆలయానికి చేరుకొని అభిషేకాలు నిర్వహించి అనంతరం హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు హనుమంతుని యొక్క విశిష్టతను భక్తులకు తెలిపారు. రాముడు ఎక్కడ ఉంటాడో శివుడు అక్కడే ఉంటాడు. నారాయణుడికి శివుడికి భేదం లేదు. కావున నారాయణుడు ఎన్ని అవతారాలు ఎత్తాడో అన్ని అవతారాల్లోని కూడా హనుమంతుల వారు శివుడు ఏదో ఒక అవతారంలో వచ్చి నారాయణుడికి సేవ చేసుకొని వెళ్తూ ఉంటారు. అందుకే వాళ్ళిద్దరికీ కూడా తేడా లేదు. కావున ఈరోజు ప్రశిస్తే ఏంటంటే హనుమాన్ జయంతి. హనుమంతుడు ఈరోజు ఉత్తరాది వాళ్ళకి కాకుండా దక్షిణాది వాళ్ళకి ఈరోజు హనుమాన్ జయంతిగా ప్రశిస్తే వైశాఖ బహుళ దశమి నాడు స్వామివారు జన్మించారని మన పురాణ గ్రంథాల్లో ఎంతో చక్కగా వివరించబడింది. కావున ఈరోజు హనుమంతుడి జయంతి. హనుమంతుడిని పూజిస్తే ఏమొస్తుంది? అందరికీ తెలియని విషయం ఏంటంటే హనుమంతుడు దేవుడు కాదు, రాముడు కూడా దేవుడు కాదు. కానీ రాముడు మానవతారంలో వచ్చిన ధర్మమూర్తి. ధర్మం ఎలాగుంటుంది? రామో విగ్రహాన్ ధర్మ అన్నారు. అంటే ధర్మాన్ని మనం కళ్ళతో చూడలేము. ఎలా చూస్తుంది? దానికి రూపం లేదు. కాబట్టి ధర్మం అంటే ఎలాగుంటుంది అని చెప్తే రాముల వారిని చూడమన్నారట. రాముల వారిని చూస్తే అందుకే దానికి శ్లోకం చెప్పారు, రామో విగ్రహాన్ ధర్మ. రాముడి విగ్రహాన్ని చూసినంత మాత్రానే మనకి ధర్మం చూసినట్టు ఫలితం వస్తుంది. ఆ రాముల వారికి సేవ చేసుకోవడానికి వచ్చారు హనుమంతుల వారు. ఎందుకు వచ్చారు? రాముల వారికి చేత కాకనా? రాముల వారు ఒక్క సంకల్పం చేసి బాణం వేస్తే ఎక్కడ ఉన్న వారైనా చనిపోతారు. కానీ అది రామావతారం అంటే మానవుడి అవతారం. కావున ఆయన మానవుడిగా వచ్చాడు కాబట్టి ఆయన మానవుడు పడ్డ కష్టాలన్నీ పడి ఎటువంటి కష్టాలు వస్తాయో మనకు తెలియజేసి, మీరు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా సరే ధర్మం తప్పకండి. ధర్మం తప్పిన నాడు మీకు కూడా కష్టాలు ధర్మం తప్పకుండా ఎంతకాలం మనం కష్టాలు అనుభవించినా అంత్యమునందు సుఖం పొంది మోక్షం పొందుతాము. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మెను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసుల మోహరింపు, స్టీల్ ప్లాంట్ లోపల పోలీసుల కాపలా ఏర్పాటు చేయడం వంటి చర్యలతో నిర్బంధిస్తూ కార్మికులకు అన్యాయం చేస్తున్నాయని సిఐటియు జిల్లా కార్యదర్శి పి మణి ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల పోరాటానికి సంఘీభావంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిఐటియు జగదాంబ జోన్ ఆధ్వర్యంలో ఈరోజు జగదాంబ కూడలిలోని స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ఆపాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ శిరోమండనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మణి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 11,000 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించినట్లు ప్రగల్భాలు పలికినప్పటికీ ఆ నిధులను స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి అభివృద్ధికి గాని కార్మికుల జీతభత్యాల కోసం గాని ఉపయోగించకుండా కేవలం జీఎస్టీ చెల్లింపులకు మాత్రమే, అప్పులు తీర్చడానికి మాత్రమే వినియోగించడం దుర్మార్గమని ఆమె అన్నారు. రోజు యోగా గురించి మాట్లాడేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సమయం ఉంటుంది, కానీ స్టీల్ ప్లాంట్ సమస్యలపై చర్చించేందుకు మాత్రం సమయం ఉండదని విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టి మాయమాటలతో మోసం చేసే ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా శిరోమండనం చేయించుకొని నిరసన తెలుపు చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి అభిమాని పనిచేయాలని పెదగంట్యాడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్, గంగవరం ఎన్టీఆర్ యువసేన అధ్యక్షుడు కంటుముచ్చు ధనరాజు అన్నారు.
ఈ మేరకు 64వ వార్డ్ జాలారిపల్లెపాలెంలో ఎన్టీఆర్ యువసేన ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కుంటుముచ్చ ధనరాజు మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా గంగవరం పెద్దమ్మోరు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించామని, అనంతరం పలువురు వృద్ధులకు, మహిళలకు అన్నదానం చేశామన్నారు. తమ అభిమాన హీరో ఇచ్చిన సందేశంలో భాగంగా ఇటీవల భర్తని కోల్పోయిన ఒక మహిళకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ యువసేన సభ్యులు ఏరిపిల్లి పైడిరాజు, చోడుపిల్లి దాసు, రామారావు, అప్పారావు, బాపనయ్య, ధనరాజు, సోమేష్ తదితరులు పాల్గొన్నారు. చెప్పారు అదే స్ఫూర్తితో ఇలాగ ఎన్టీఆర్ యువసేన సభ్యులు అలాగే మణికంఠ కేబుల్ నెట్ వరకు అందరం కలిసి ఒక ఐక్యతగా వచ్చి ఇది మన 3 నెలల్లో స్టార్ట్ చేసాం. 4వ నెల 5వ నెల కార్యక్రమం. ఇక్కడ నుండి కూడా ప్రతి నెల కూడా ఒక నిరుపేద కుటుంబానికి స్ఫూర్తి తీసుకొని మా సభ్యులందరూ కలిసి మంచి కార్యక్రమం చేయాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం. అందరూ కూడా మా సభ్యులందరూ కూడా ఆ దేవుడు ఆరోగ్యాలు అన్ని ఇస్తే మా ముందుకి ఇలాంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేయాలని సంకల్పంతో ఉన్నాము. మద్దిలపాలెం ఆర్టీసీ డిపో వద్ద స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులపై నిర్బంధం ఆపాలని, తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని స్టీల్ ప్లాంట్ సమ్మెకు మద్దతుగా సిఐటియు మద్దిలపాలెం జోన్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయడానికి అనేక కుట్రలు పన్నుతుందని, దానిని తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించకుండా, పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి జరగకుండా కేంద్ర ప్రభుత్వం కుట్రతో చేస్తూ నష్టాల్లో ఉందన్న పేరుతో స్టీల్ ప్లాంట్ని అమ్మాలని చూస్తుందన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో భాగంగా 5,500 కాంట్రాక్ట్ కార్మికుల్ని వాయిదాల పద్ధతిలో తొలగించడం సరికాదని అన్నారు. ఇప్పటికే తొలగించిన 1,500 మంది కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని, స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని, కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించరాదని గత 3 రోజుల నుంచి జరుగుతున్న సమ్మెకు తాము మద్దతునిస్తున్నామని నిరసనకారులు తెలిపారు. ఆ గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కార్మికుల పక్షాన ఉంటాను, స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం చేయలేను అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఎన్నికల ముందు అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యే గారిని పల్లా శ్రీనివాసరావుని గెలిపించారు. ఈరోజు కార్మికులు సమ్మె చేస్తుంటే, వాళ్ళ హక్కుతో సమ్మె చేస్తుంటే, వాళ్ళ సమస్యల మీద సమ్మె చేస్తుంటే వాళ్ళని నిర్బంధంలో పెట్టి వాళ్ళు అరెస్టులు చేసి సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి పూనుకున్నారు. దాని మీద ఈరోజు పల్లా శ్రీనివాసరావు గారు స్పందించకపోవడం అన్యాయం. తక్షణం కార్మికుల పక్షాన ఎమ్మెల్యే గారు, గాజువాక ఎమ్మెల్యే గారు నిలబడాలని మేము కోరుతున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల మీద నిర్బంధం ఆపాలి. పోలీసులు ఎప్పుడూ లేని విధంగా స్టీల్ ప్లాంట్ లోపల అన్ని సైట్లలో కూడా ఈరోజు పోలీసులు పెట్టి కార్మికులు బెదిరించి కార్మిక నాయకులు అరెస్ట్ చేసి సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి పూనుకుంది. ఇది ఎప్పుడూ కూడా జరగలేదు. ఆ రకంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధానికి పూనుకుంది. తక్షణం నిర్బంధం ఆపాలని, న్యాయమైన వాళ్ళ డిమాండ్లు పరిష్కారం చేసి తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులు వెంటనే విధుల్లో తీసుకోవాలని చెప్పేసి మా డిమాండ్. దానితో పాటు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో పోట్లాడి స్టీల్ ప్లాంట్ని కొనసాగించాలని చెప్పేసి మేము కోరుతూ ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. రిజర్వేషన్లు సక్రమంగా అందని కులాలకి వర్గీకరణ మొదటి వరుసలో రిజర్వేషన్లు ఇవ్వమని సుప్రీంకోర్టు చెప్పిందని, అందుకు భిన్నంగా వర్గీకరణ రోస్టర్ పాయింట్ల పేరుతో మొదటి వరుసలో రిజర్వేషన్లు అనుభవించిన మాలలకి 8, మాదిగలకి 6% ఇస్తామని చంద్రబాబు చెప్పడం సమంజసం కాదని ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు అన్నారు. విశాఖ నగరంలో ఓ ప్రముఖ హోటల్లో సీనియర్ రాజకీయ నాయకులు పెద్దడ రమణ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో వెంకటేశ్వరరావు మాదిగ పాల్గొని మాట్లాడుతూ, తెలుగుదేశం గెలుపుకి మాదిగలు కృషి చేస్తే తెలుగుదేశం ఓటమికి పనిచేసిన మాలలకి వర్గీకరణ పేరుతో పెద్దపీట వేసి మాదిగలకు తీవ్ర అన్యాయం చేయడం, మాదిగలను నమ్మించి మోసం చేయడమేనని చంద్రబాబును విమర్శించారు. తెలంగాణలో 11% రిజర్వేషన్లు మాదిగలకు ఇవ్వాలని రేవంత్ రెడ్డిని అడిగిన మందకృష్ణ, ఆంధ్రాలో మాత్రం 6% మాదిగలకు ఇస్తామన్న చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదని పేరుపోగు నిలదీశారు. మందకృష్ణ స్వార్థ ప్రయోజనాల కోసం 30 ఏళ్ల వర్గీకరణ ఉద్యమాన్ని చంద్రబాబుకి అమ్ముకొని మాలలతో రాజీ ఒప్పందం కుదుర్చుకొని ఆంధ్ర మాదిగలకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ జరిగింది, సంబరాలు చేసుకోండి అని మందకృష్ణ పిలుపునివ్వడం సిగ్గుచేటని అన్నారు. ఎస్సీ వర్గీకరణపై కడపలో జరిగే మహానాడులో మాదిగలకు సమన్వయం చేస్తామని చంద్రబాబు ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
ఎస్సీ వర్గీకరణ సాధనకై జూన్ 5న అమరావతిలో ఆంధ్ర రాష్ట్ర మాదిక సంఘాల రాష్ట్ర స్థాయి సమావేశం జతపెట్టామని మాదికల సంఘాల నాయకులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. కాబట్టి ఎంతో కొంత తెలుగుదేశం పార్టీ అధినాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ద్వారా మాదిగలకు మేలు జరిగిందని నిన్నటి ఎన్నికల్లో కూడా మేము సపోర్ట్ చేశాం. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా వర్గీకరణ చేస్తాడని పూర్తి నమ్మకం విశ్వాసం కలిగి ఉన్నాం. అయితే రాజీవ్ రంజాన్ మిశ్రా కమిషన్ వేశారు, కేబినెట్ తీర్మానం ఆమోదం తెలిపారు, అసెంబ్లీలో చర్చకు తీసుకొచ్చారు. అంటే చాలా వేగవంతంగా చేసినందుకు మేము చాలా ఆనందపడ్డాం. కానీ రాజీవ్ రంజాన్ మిశ్రా కమిషన్ నివేదికని అసెంబ్లీలో చెప్పేటప్పుడు 7.5% అంటే 15% షెడ్యూల్ కులాలకు ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్లలో 7.5% మాలలకు ఇస్తాం, 6.5% మాదిగలకు ఇస్తాం, 1% ఉపకులాలకు ఇస్తామని రాజీవ్ రంజాన్ ఏకసభ్య కమిషన్ ఒక నివేదిక ఇచ్చింది. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని ఆమోదిస్తూనే ఆయన మరొక మాట చెప్పాడు. ఆయన ఏమంటాడంటే రోస్టర్ పాయింట్ల సిస్టాన్ని తీసుకొచ్చాడు. ఆయన ఈ రోస్టర్ పాయింట్లు ఏదైతే ఉన్నదో 200 ఉద్యోగాలు వస్తే ఆ 200 ఉద్యోగాల్లో మీ షెడ్యూల్ కులాలకు ఇవ్వాల్సినటువంటి కోటాలో మొదటి కోట 100 ఉద్యోగాలు ఇస్తాం. ఆ 100 ఉద్యోగాల్లో మీ 15% రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో మాలలకి మొదటి వరుసలో 8% ఇస్తాం, రెండో వరుసలో మాదిగలకి 6% ఇస్తామని చెప్పడం జరిగింది. దాన్ని మేము తిరస్కరిస్తున్నాం. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా గెలిచిన దల్లి గోవిందరెడ్డి నేడు బాధ్యతలు స్వీకరించి నూతన ఛాంబర్లో అడుగుపెట్టారు. పండితుల వేద మంత్రోచ్చరణ నడుమ జరిగిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి పలువురు కూటమి ముఖ్య నాయకులతో పాటుగా కార్పొరేటర్లు విచ్చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు ఎంఎస్ఎంఈ చైర్మన్ శివశంకర్ మాట్లాడుతూ విశాఖ డిప్యూటీ మేయర్ పీఠాన్ని జనసేన దక్కించుకోవడం ఆనందంగా ఉందన్నారు. సమన్వయం చేస్తూ కూటమి ఐక్యతను చాటి చెప్పిన అగ్రనాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా జనసేన సిద్ధాంతానికి కట్టుబడి అధినేత నిర్ణయమే శిరోధార్యంగా భావించి ముందుకు సాగడమే జనసైనికుల క్రమశిక్షణ అని అన్నారు. నిరంతరం ప్రజల అభ్యున్నతికి పాటుపడుతూ వారిలో బాగోగులు భాగస్వామ్యం అవ్వాలన్న సిద్ధాంతాన్ని నమ్మిన వారే జన సైనికులని అభిప్రాయం వ్యక్తం చేశారు. డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆకాంక్షించారు. ఎట్టకేలకు డిప్యూటీ మేయర్గా జనసేన పీఠం దక్కించుకుంది. ఎటువంటి బాధ్యతలు స్వీకరిస్తూ ముందుకు వెళ్తుంది. ఎప్పుడు కూడా జనసేన అంటే ప్రజలు ఎల్లడూ కూడా ఆదరిస్తూ వస్తున్నారు. ఈరోజు మరో మెట్టు పైకెక్కింది. విశాఖపట్నంలో మనం మైలురాయిగా మన డిప్యూటీ మేయర్ నుంచి అవకాశం ఉంది. ఎటువంటి దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు. ఖచ్చితంగా ఇది కూటమి విజయం అండి. ఎందుకంటే కూటమిలో భాగస్వామైన జనసేన పార్టీకి డిప్యూటీ మేయర్ ఇవ్వడం సముచితం, సమన్యాయం. అలాగే విశాఖపట్నంలో జనసేన చాలా బలంగా ఉంది. మా కేడర్లో నూతన ఉత్సాహం వస్తుంది. జనసేనకి డిప్యూటీ మేయర్ రావడం అన్నది ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసింది. అలాగే కూటమి విజయానికి ప్రయత్నించినటువంటి ప్రతి జన సైనికుడు, వీర మహిళల నాయకులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇక జనసేన సిద్ధాంతాలు, భావజాలకు అనుగుణంగానే మాలో ఎవరికి ఏ పదవులు వచ్చినా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానానికి అనుగుణంగానే పనిచేస్తాం తప్ప వ్యక్తిగత ఎజెండాలు ఉండవు, వ్యక్తిగత జెండాలు ఉండవు. కాబట్టి డిప్యూటీ మేయర్ గోవిందరాజులు కూడా జనసేనాని ఆలోచనకు అనుగుణంగానే పనిచేయవలసిన అవసరం ఉంటుంది, చేస్తాడు కూడా. ఆ నమ్మకం పార్టీ మీద ఉంది, పూర్తిగా ఉంది. అలాగే ప్రస్తుతం జరుగుతున్న వాతావరణ మార్పుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తీరం వెంబడి ఉన్న మత్స్యకారులకు జనసేన ఎల్లవేళలా అండగా ఉంటుందని శివశంకర్ అన్నారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో రాష్ట్రంలో ఏనుగుల దాడులు నియంత్రించబడతాయని, కుంకి ఏనుగులపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రానున్న వాతావరణ సమతుల్యాలు కూడా మారుతూ వస్తున్నాయి. తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులకి ఎటువంటి భరోసా కల్పిస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా శ్రీకాకుళం దగ్గర నుంచి విశాఖపట్నంలో ఉన్నటువంటి మత్స్యకారులందరికీ కూడా ఎప్పుడు ఏం జరుగుతుందన్న భయాందోళన అయితే కనుక కలుగుతూ వస్తుందంటే వాతావరణ సమతుల్యం కారణంగా. యాక్చువల్గా మత్స్యకారుల సమస్య అన్నది చిన్న సమస్య కాదండి. ఇది చాలా జటిలమైన సమస్య, కఠినమైన సమస్య. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా మత్స్యకారుల విషయంలో అయితే ముందు ఉంటారు. అలాగే కూటమి ప్రభుత్వం మత్స్యకార భరోసా 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. గతంలో ఇచ్చిన దానికంటే డబుల్ అమౌంట్ ఇవ్వడం జరిగింది. అలాగే తీర ప్రాంతాల్లో చాలా దగ్గర కాలుష్యం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చి మత్స్యకారుల తాలూకా ఉపాధి కోల్పోవడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ శాఖ మార్చులు కాబట్టి మత్స్యకారులకి భరోసా కల్పించి వాళ్ళ జీవితానికి ఒక
దిశ నిర్దేశం చేసే బాధ్యతని జనసేన పార్టీ తీసుకుంటుంది. అలాగే ఇప్పుడు నూతన పోకడలు ఏవైతే వస్తున్నాయో ఫిష్ క్యాచింగ్లో స్కిల్ డెవలప్మెంట్ ఇప్పించే బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నారు. వీళ్ళందరినీ కూడా మోడ్రన్ బోట్లు కానీ వీటన్నిటిని కూడా షిప్ బిల్డింగ్ యాక్టివిటీని కూడా ఇక్కడ డెవలప్ చేయాలన్న ఆలోచనలతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కాబట్టి మత్స్యకారుల విషయంలో అయితే జనసేన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ముందుంటారు, నిరంతరం వాళ్ళ కోసం ఆలోచిస్తారు. ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు తీర్చే సమయం దగ్గరలో ఉందండి. కుంకి ఏనుగులు కూడా ఆంధ్ర రాష్ట్రం తీసుకురావడం జరిగింది. దీని మీద మీరు ఏమనుకుంటున్నారు? అంటే ఏనుగులు చాలా దగ్గరలో అంటే ఇప్పుడు మనం వీరఘట్టము ఏరియాలో కానీ పాలకొండ ఏరియాలో కానీ లేదంటే చిత్తూరులో కానీ ఏనుగులు మనుషుల్ని చంపేస్తున్నాయి, పంటల్ని ధ్వంసం చేస్తున్నాయి. ఇన్ని సంవత్సరాలుగా వాటికి నివారణ ఉపాయం కనుగోలేకపోయారు. సో పవన్ కళ్యాణ్ గారు కుంకి ఏనుగులు అయితే వాళ్ళని కంట్రోల్ చేస్తాయి అనే ఉద్దేశంతో కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తీసుకురావడం అన్నది చాలా సంతోషకరమైన వార్త. బోర్డర్లో అడవుల బోర్డర్లో ఉన్నటువంటి ప్రాంతీయ ప్రజలు ప్రశాంతంగా ఉండొచ్చు. ఇది ఒక మచ్చు తునక ప్రజల సమస్యల్లో ఎలా పరిష్కారం చేయాలి అని దృష్టి పవన్ కళ్యాణ్ గారు ఎలా పెడతారన్నది ఈ కుంకి ఏనుగులే ఒక నిదర్శనం. విశాఖ తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్తగా సీనియర్ నాయకులు మొల్లి అప్పారావు నియమితులయ్యారు. ఈ రోజు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి పార్టీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు చేతుల మీదుగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మద్దలపాలెం పార్టీ కార్యాలయంలో తూర్పు నియోజకవర్గం వైసీపీ నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పలువురు అభిమానులు మొల్లి అప్పారావుని దుస్సాలువతో సత్కరించి పుష్పగుచ్చాలు అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కేకే రాజు, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, కుంభ రవిబాబులు సహా పలువురు నాయకులు ప్రసంగించారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేసి గెలిచిన శాసనసభ సీటుని అధినేత జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్గా ఇవ్వాలని కోరారు. కార్యకర్తల కృషితోనే అది సాధ్యపడుతుందని, కూటమి పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను, గత వైసీపీ పాలనలో జరిగిన మేలును ప్రతి గడపకు తెలియచెప్పాలని విజ్ఞప్తి చేశారు. సమన్వయకర్త అప్పారావు మాట్లాడుతూ తనను నమ్మి అప్పగించిన బాధ్యతలను విధివంచన లేకుండా నిర్వర్తించి రాబోయే ఎన్నికల్లో విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ గెలుపుకి కృషి చేస్తానని తెలిపారు. చేసిన దానికంటే కూడా మేము మిన్నగా చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక అమ్మఒడి ఇస్తే ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి 8 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి 60 సంవత్సరాలు దాటిన వారి వరకు కూడా అన్ని రకాలు కూడా పథకాలు ఇస్తామని సూపర్ శిక్షని ఆ రోజు ప్రతిపాదించి మేనిఫెస్టోను రూపొందించి వాగ్దానాలు చేసి ప్రజలను నమ్మించి వంచి మోసగించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఒక పెన్షన్ తప్ప ఒక పెన్షన్కి సంబంధించి అది కూడా పెన్షన్ కూడా ఈరోజు మనం చూసాం. ఏదైతే 2014 నుంచి 2019 వరకు కూడా ఒక వృద్ధాప్య పెన్షన్ కావాలంటే ఆ వార్డులో కానీ ఆ గ్రామంలో కానీ కొత్తగా ఎవరికైనా ఒక పెన్షన్ నమోదు చేసుకోవాలంటే అప్పటికి పెన్షన్ తీసుకున్న వారు ఎవరైనా చనిపోతే తప్ప కొత్తగా పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఈ రాష్ట్రంలో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య 39 లక్షలు. జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికలకు ముందు నెల వరకు కూడా ఏప్రిల్ నెలలో 1వ తారీఖున ఈ రాష్ట్రంలో 66,05,000 మందికి జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్, అంటే ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఆధ్వర్యంలో పెన్షన్ డబుల్ చేయడం జరిగింది. మొల్లి అప్పారావు గారు మనందరికీ తెలుసు, ఎన్నో ఏళ్లుగా పార్టీకి అత్యంత విశ్వాసపాత్రులుగా ఉంటూ జగనన్నకు అత్యంత నమ్మకమైన వ్యక్తిగా ఉంటూ ఈ పార్టీ కోసం ఎంతో సేవ చేస్తూ ఉన్న వ్యక్తి. అలాగే చాలా సౌమ్యులు, అందరినీ కలుపుకుంటూ వెళ్ళే వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఈస్ట్ నియోజకవర్గ సమన్వయకర్తగా జగనన్న నియమించారు. ఖచ్చితంగా మొల్లి అప్పారావు గారి సారథ్యంలో ఈ ఈస్ట్ నియోజకవర్గంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను. మనం చూస్తే ఈస్ట్ నియోజకవర్గంలో ఒక 2 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ గెలుస్తూ ఉంది. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరాలి. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఆ కూటమి ప్రభుత్వం మీద ఆల్రెడీ ఏర్పడిన పరిస్థితి మనందరం చూసాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలన కూడా సంక్షేమము అభివృద్ధి 2 కళ్ళగా ఎంతో చక్కగా పరిపాలన అందిస్తే, ఇప్పుడు ఈ కూటమి అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే ఎలా ఉందంటే వీళ్ళ పాలన ఆలీబాబా అరడజన్ దొంగల పాలనలా ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే నమ్మి ఓట్లేసిన ప్రజల్ని నట్టేట ముంచారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత
ఈ నియోజకవర్గానికి మరి అప్పుడు పోటీ చేసినటువంటి మన మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ ఎంవివి సత్యనారాయణ గారిని మరి ఈ కూటమి ప్రభుత్వం ఎన్నో రకాలుగా వారిని వేధిస్తూ వారికి అన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్న పరిస్థితుల్లో ఈ సంవత్సరం కాలంలో కార్యకర్తలందరూ కూడా మేము ఏదన్నా సమస్య వస్తే ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి అని ఇంచుమించుగా ప్రతి కార్యకర్త కూడా నన్ను అడుగుతుండేవారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఎవరైతే తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి 15 వార్డులకు గాను కార్పొరేటర్లు కానీ ఇన్ఛార్జీలు కానీ మరి ముక్త కంఠంతో మరి ముల్లప్పారావు అన్న వ్యక్తి అయితే అందరినీ సమన్వయపరచగలడు, అందరితో కూడా మరి సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పేసి అది వాళ్ళకు వాళ్ళే ముందుకొచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అలాగే ఇక్కడ మన ఉత్తరాంధ్ర పెద్ద దిక్కు అయినటువంటి శ్రీ బొత్స సత్యనారాయణ గారిని మరి ఆయన దగ్గరికి ఈ విషయం తీసుకెళ్ళి ఆయన దగ్గరికి ఈ విషయం తీసుకెళ్లడంలో ముఖ్యంగా మరి మన మాజీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ గారు దీన్ని మరి చాలా రకాలుగా ఆలోచించి చాలా మీటింగులు పెట్టి అందరి అభిప్రాయాలు తీసుకొని బొత్స సత్యనారాయణ గారికి ఈ విషయం చేరవేసిన తర్వాత ఆయనతో కూర్చున్న తర్వాత ఆయన చాలా రకాలుగా మమ్మల్ని అందరినీ కూడా మరి ఒక్కసారి మీరు ఆలోచించండి, ఇది కష్టకాలంలో ఈ 4 సంవత్సరాలు పార్టీని మొయ్యాల్సిన పరిస్థితి, దానికి అన్ని రకాలుగా మరి సిద్ధంగా ఉండాలి, అన్ని కోణాల్లో కూడా పార్టీని ముందుకు నడిపించాలంటే ఎంత కష్టమైన పైన ఒక్కసారి ఆలోచించండి అని చెప్పినప్పుడు మరి అందరూ కూడా నిజంగా నాకు చాలా సంతోషం వేసింది ఆ రోజు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా జరిగిన అనకాపల్లి జిల్లా మినీ మహానాడు. కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన మంత్రులు అనిత, కొల్లు రవీంద్ర, ఇతర ముఖ్య నాయకులు. ప్లాంట్ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా శిరోమండనం చేసుకున్న సిఐటియు నాయకులు. ప్లాంట్ రక్షణ కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నామంటూ నినాదాలు. విశాఖ తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా ముల్లి అప్పారావు నియామకం. నేడు అభిమానులతో కలిసి ఘనంగా బాధ్యతల స్వీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి జీటీవీ న్యూస్. నమస్తే.